పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం అటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్నటువంటి ఫైట్ వైపే చూస్తూ వచ్చారు. కానీ రాబోయేటువంటి 2 రోజులు మాత్రం భారతదేశంలో జరగబోతున్నటువంటి న్యూజిలాండ్ మ్యాచ్ ఫైనల్ ఫైట్, న్యూజిలాండ్ పైన జరగబోతున్నటువంటి ఫైనల్ ఫైట్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఇప్పుడు ఎదురు చూస్తోంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కాబోతుంది. నరేంద్ర మోడీ స్టేడియం లక్షలాది మంది అభిమానుల అరుపులతో హోరెత్తిపోవడానికి సిద్ధమైపోతుంది. అహ్మదాబాద్ పిచ్పై భారత్, న్యూజిలాండ్ జట్లు అమీ తేల్చుకోబోతున్నాయి. అయితే ఈ పోరు కేవలం ఆధిపత్యం కోసమే కాదు, కాసుల వర్షం కురిపించే భారీ ప్రైజ్ మనీ కోసం కూడా అని చెప్పాలి. ఎస్, ఫైనల్ మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా సరే టీమిండియా ఖాతాలో కోట్ల రూపాయలు చేరడం ఇప్పుడు పక్కా అయిపోయింది. మార్చి 8వ తేదీన జరగబోతున్న ఈ మ్యాచ్ కోసం యావత్ భారతం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఈ మెగా టోర్నమెంట్ చివరి దశకు చేరుకున్న వేళ ప్రైజ్ మనీ లెక్కలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ఐసీసీ ఈసారి ప్రైజ్ మనీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ గత గణాంకాలను బట్టి చూస్తే భారత్కు భారీ నగదు బహుమతి లభించడం ఖాయమని తేలిపోయింది. 2024 టీ20 వరల్డ్ కప్లో ఐసీసీ మొత్తం $11.25 మిలియన్ల ప్రైజ్ పూల్ను కేటాయించింది. అంటే మన భారత కరెన్సీలో సుమారు 103 కోట్ల రూపాయలన్నమాట. అందులో ఛాంపియన్ జట్టుకు సుమారు $2.45 మిలియన్ అందగా రన్నరప్గా నిలిచిన జట్టుకు $1.28 మిలియన్ లభించాయి. అంటే ఇప్పుడు భారత్ గెలిచినా, పొరపాటున ఓడినా సరే కనీసం 12 కోట్ల రూపాయల నుంచి 22 కోట్ల రూపాయల వరకు ఐసీసీ నుంచి నేరుగా టీమిండియా ఖాతాలోకి చేరడం పక్కా. అయితే అసలు మజా బీసీసీఐ ఇచ్చే బోనస్లోనే ఉంటుంది. 2024లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన తరువాత బీసీసీఐ ఏకంగా 125 కోట్ల రూపాయల భారీ బహుమతిని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు స్వదేశంలో టోర్నీ జరుగుతుండడం, ఒకవేళ భారత్ వరుసగా 2వసారి టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టిస్తే ఆ నజరానా అంతకంటే ఎక్కువే ఉంటుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం ఆటగాళ్లకు మాత్రమే కాకుండా కోచింగ్ స్టాఫ్, ఇతర మెంబర్స్ కూడా ఈ కాసుల పంట పండనుంది. ఒక పక్క ట్రోఫీపై కన్ను వేసిన సూర్యసేన మరో పక్క రికార్డుల వేటలో కూడా దూసుకుపోతోంది. ఈ ఫైనల్ మ్యాచ్ ద్వారా భారత్ 3 అరుదైన రికార్డులను తన సొంతం చేసుకోబోతుంది. అదేంటంటే టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే 4 సార్లు ఫైనల్ చేరిన ఏకైక జట్టుగా టీమిండియా నిలవబోతోంది. అలాగే వరుసగా 2వసారి టైటిల్ గెలిచి చరిత్ర తిరగరాయాలని చూస్తుంది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా వరుసగా 2 సార్లు టైటిల్ గెలిచినటువంటి పరిస్థితులు లేవు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పటి వరకు ఏ జట్టు కూడా తన సొంత గడ్డపై టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని గెలుచుకోలేదు. ఒకవేళ భారత్ ఈసారి న్యూజిలాండ్ను చిత్తు చేస్తే ఆ ఫీట్ సాధించిన మొట్టమొదటి జట్టుగా రికార్డును సృష్టించబోతుంది ఇండియా టీం. అహ్మదాబాద్ గడ్డపై గెలిచి అటు కోట్లు, ఇటు రికార్డులు రెండింటిని కొల్లగొట్టాలని టీమిండియా పక్కా ప్లాన్తో ఉంది. మరి మార్చి 8న ఆదివారం జరిగే ఈ మహా సంగ్రామంలో మన భారత జెండా ఎగురుతుందో లేదో వేచి చూద్దాం. ఖచ్చితంగా ఎగురుతుంది కదూ. ఖచ్చితంగా ఇండియా ఫైనల్ మ్యాచ్ గెలిచి ట్రోఫీని 2వసారి ముద్దాడుతుంది కదూ. ఎస్ 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 అని అనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ మ్యాచ్లో హీరో ఎవరో అక్కడ కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.